ప్రైజ్ ది లార్డ్. సర్వోన్నతుడు సర్వాధికారి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ కూడా వందనాలు. దేవాది దేవుడు మరొక నూతన దినమును మనకు అనుగ్రహించి ఆయన పరిశుద్ధ వాక్యము ద్వారా మనల్ని దర్శించడానికి దిగి వచ్చి ఉండగా ఆ వాక్యంను ధ్యానించుకుంటూ ముందుకు కొనసాగుదాం. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 33వ వచనమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆ వాక్యము, ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడండి. ఈ వాగ్దానం స్టార్టింగ్లోనే ఆ వాక్యము దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే నీ కాళ్ళను జింక కాళ్ళ వలె చేయుచున్నాడు అని అంటే అర్థం ఏంటిదని అంటే దేవుడు ఇక్కడ మాట్లాడుతూ చెప్తున్నటువంటి మాట, ఈరోజు మీరున్న పరిస్థితుల్లో, మనం ఉన్న పరిస్థితుల్లో ఏదైనా అవసరం గురించి లేక ఆశీర్వాదం గురించి దేవుని దగ్గర కనిపెడుతూ ఆయన దగ్గర మొరపెడుతూ ప్రార్థన చేస్తూ ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితులలో ఉన్నప్పుడు దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏమై ఉందంటే, కీర్తనకారుడైనటువంటి దావీదు దేవునికి రాసినటువంటి కీర్తనలో మాట్లాడుతూ ఆయన తన వర్షన్లో దేవుని దగ్గర చెప్తున్నాడు, నా కాళ్లను దేవుడు ఎలా చేశాడంట, నా కాళ్లను లేడి కాళ్ల వలె చేసి ఉన్నాడు అని ఆయన సెలవిస్తూ చెప్తున్నాడు. నా కాళ్ళు జింక కాళ్ల వలె చేయిచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు అని మాట్లాడుతున్నాడు ఆయన. అంటే ఆయన కాళ్లను జింక కాళ్ల వలె చేయిచున్నాడు. ఇక్కడ ఒక జంతువుకు పోల్చి దేవుడు ఫిజికల్గా చెప్పడం లేదండి. అంటే దేవుడు సెలవిస్తున్న మాట, నా కాళ్లను లేడి కాళ్ల వలె జింక కాళ్ల వలె చేయిచున్నాడు అని వాక్యములో దావీదు సెలవిస్తున్నప్పుడు ఆయన ఎవరండి? దేవుడు. అంటే జింక కాళ్ళు అంటే జింక స్వభావం మనకు తెలుసు కదండి. ఒక అపాయం వచ్చినప్పుడు, ఒక ఆటంకం వచ్చినప్పుడు తన ప్రాణ రక్షణ కొరకు తను ఆ ఉన్న పరిస్థితులలో అపాయకరమైన స్థితిలో నుంచి తను పరిగెట్టడానికి దేవుడు ఆ జింకకు ఒక బలమైన కాళ్ళని ఇచ్చి ఉన్నాడండి కదా. చాలామంది గమనించి ఉంటాం, ఏదైనా ఒక జంతువు దాన్ని తరుముతున్నప్పుడు లేక ఏదైనా ఆపద వస్తుంది అన్నప్పుడు అది పరుగులు పెడుతున్నటువంటి దృశ్యాన్ని ఎన్నోసార్లు మనం చూసి ఉంటాం. ఎలా ఉంటుందండి, ఇప్పుడు ఇక్కడ ఆ గిట్ట లాంచి ఎత్తుకు ఎగిరిందంటే మరి సెకండ్లో ఇంకొక ఎక్కడో ఉంటుంది అది. అంటే అంత వేగంగా తను పరిగెత్తగలదు. కాబట్టి అదే ఇక్కడ దావీదు దేవుడితో మాట్లాడుతూ ఆ వాక్యము ద్వారా, ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు. ఎందుకు చేయుచున్నాడు? ఆపద వచ్చినప్పుడు, ఆటంకం వచ్చినప్పుడు, నువ్వు ఒక ఉపద్రవములో ఉన్నప్పుడు, నువ్వు ఒక పరిస్థితులలో ఉన్నప్పుడు, నువ్వు ఉన్న ఒక సంకటములో ఉన్నప్పుడు నువ్వు తప్పించుకోవడానికి దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడు? నువ్వు ఉన్న పరిస్థితిని చూస్తూ అక్కడే కృంగిపోయి ఇతరుల సహాయంను కోరుకుంటూ, అంగలార్చుకుంటూ, మొరపెట్టుకుంటూ, ఆర్భాటము చేస్తూ కృంగిపోయిన స్థితిలో ఉండిపోవడానికి, ఎక్కడ ఉన్నది అక్కడే ఉండిపోవడానికి కాదు దేవుడు సృష్టించింది. అందుకే దేవుడు ఏమంటున్నాడు, దావీదు ఎలా తనను తాను దేవుని సన్నిధిలో వర్ణించుకుంటున్నాడంటే, ఆయన నా కాళ్లను జింక కాళ్ళ వలె చేయుచున్నాడు అని అంటున్నాడు. అంటే నేను ఏ పరిస్థితి వచ్చినా, ఎటువంటి అపాయం వచ్చినా, ఇంకెటువంటి ఉపద్రవం వచ్చినా నేను ఇక్కడే ఉండిపోను. ఆ పరిస్థితిని తప్పించుకొని ఇంకొక స్థితిలోనికి దేవుడు నన్ను నడిపించే విధంగా ఆ పరిస్థితులకు కావలసినటువంటి శక్తిని, బలమును, తెలివిని, జ్ఞానమును, ఉపాయమును దేవుడు నాకు అనుగ్రహించి ఉన్నాడు అని జింకను పోల్చి దావీదు సెలవిస్తున్నాడండి. ఆ తర్వాత ఆయన చెప్తున్నటువంటి మాట, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. అంటే ఎందుకు ఎత్తైన స్థలముల మీద నిలబెడుతున్నాడు? ముందేమో నా కాళ్ళను జింక కాళ్ళ వలె చేయుచున్నాడు అని అన్నాడు. ఆ తర్వాత ఆయన అంటున్నది రెండవ మాటగా ఆయన ఏమంటున్నాడు, ఆయన ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. అంటే తప్పించుకున్న స్థితిలో, అపాయమును దాటిపోయిన స్థితిలో, నువ్వు ఆ ఉపద్రవము నుంచి వచ్చేసిన స్థితిలో ఎక్కడ నిలుపుతున్నాడు? ఎత్తైన స్థలము మీద. అంటే నిన్ను దూషించేవాళ్ళు కానీ, నిన్ను శ్రమలకు గురి చేసేవాళ్ళు కానీ, లేక నీ సంకటముల నుంచో, నువ్వు ఉన్న పరిస్థితుల నుంచో, నువ్వు ఉన్న కష్టాల నుంచో, నువ్వు ఉన్నటువంటి ఇరుకు ఇబ్బందుల నుంచో దేవుడు నిన్ను తప్పించి ఆ ప్రమాదము నీ దగ్గరికి రాని ఎత్తైన స్థలములో దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు, నిలబెట్టుచున్నాడని దేవుడు ఈ వాక్యము ద్వారా ఈరోజు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. అంటే ఈ దినము నీకు ఇచ్చి కృంగిన స్థితిలో ఉన్న ప్రియ సహోదరి, సహోదరుడా, నిన్ను దేవుడు దర్శించడానికి నీ యొద్దకు వచ్చి ఈ మాట నీకు ఇస్తూ మాట్లాడుతున్నాడు. దావీదు కాదండి, పరలోక తండ్రి ఈరోజు నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు గ్రహించాల్సింది ఏంటిది? ఈ పరిస్థితుల్లో ఆయన నా కాళ్లను జింక కాళ్ళ వలె చేయుచున్నాడు అని సెలవిస్తూ, ఆ తర్వాత ఆయన నన్ను ఎత్తైన స్థలముల మీద
నిలిపి ఉన్నాడు. హెచ్చించే దేవుడే నీకు తోడై ఉన్నప్పుడు నిన్ను ఎవరో పట్టించుకోలేదని, ఇంకెవరో పిలిచి నీకు పీట వేయలేదని, ఇంకెవరో నీకు వచ్చి ఆధిక్యతనివ్వలేదని, ఇంకెవరో వచ్చి నిన్ను గణపరచలేదని ఎదురు చూడకుండా ఉన్న పరిస్థితులలో నువ్వు దేవుని మీద ఆధారపడితే, నీ ప్రార్థన విన్నపములు దేవునికి సెలవిస్తే, ఆ దేవాది దేవుడు నీకొచ్చి ఆ అపాయములో నుంచి నీకు ఉపాయమును కలుగజేసి జింక వలె నిన్ను తప్పించుకున్న మార్గంలో జ్ఞానం ఇచ్చి నడిపిస్తూ ఎత్తైన స్థలము మీద ఆయన నిలబెడతానని వాగ్దానం ఇస్తున్నాడు. మరి ఆ ఇచ్చిన వాగ్దానం నువ్వు అందుకొని ఆ వాక్కు ప్రకారం జీవిస్తేనే కదా, ఆయన మీద ఆధారపడితేనే కదా ఆ కృపామయుని సహాయం అందుకొని మనం హెచ్చించగలం, సాక్ష్యానికి సిద్ధపడగలం. ఇటు కృప, ఈ వాక్యము మిమ్మల్ని ఆదరించింది అనుకుంటూ ఈ వాక్యము మీ అందరి జీవితాలలో ఫలించి ఆశీర్వదించబడను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.